వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కొరువైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకుండా 6 భక్తుల మరణానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు. కాశీనాయన దివ్యక్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రాలను నిలువునా కూల్చేశారన్నారు. ఇప్పుడు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయని, తాబేళ్ల సంరక్షణే కాదు పార్క్ నిర్వహణ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి, కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనమే శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మరణించడం అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అనేక రకాలైనటువంటి విశిష్టత కలిగినటువంటి క్షేత్రం శ్రీకూర్మం. ఎందుకంటే స్వయంభూగా వెలిశారు స్వామి. 2వ అవతారంలో శ్రీకూర్మం. అలాగే అక్కడ రోజువారీ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. విష్ణాలయాల్లో జరిగేటటువంటి రోజు అభిషేకాలు. అలాగే ఎవరన్నా చనిపోతే కాశీ ఎంతటి పవిత్రత కలిగినటువంటి క్షేత్రంలో ఏ రకంగా జరుగుతాయో అంతిమ కర్మలు అలాగే శ్రీకూర్మంలో కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 10 మాసాల్లో జరిగినటువంటి సంఘటనలు గమనిస్తే, అపచారాలు గమనిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ కరువైపోయిందో, ఆధ్యాత్మిక చింతన కరువైపోయిందో, హిందూ ధర్మం మీద ఏ రకమైనటువంటి నిర్లక్ష్యము, ఏ రకమైనటువంటి దాడి జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రకంగా నిన్నగాక మొన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయో, అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మం పుణ్యక్షేత్రం వంతు వచ్చింది. మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్లు నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా అక్కడ మృత్యువాత పడ్డాయి. దాదాపుగా 15 నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికలో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్ల నిర్వహణ కూడా శ్రీకూర్మంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, గాలి కదిలేసింది అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పాలి. మహాపుణ్యక్షేత్రంలో తాబేళ్లు చనిపోవడం అనేది ఒక దారుణమైన విషయం కాదా? అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ రకంగా ఎండోమెంట్స్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా, పర్యవేక్షణ లోపం మూలంగా శ్రీకూర్మంలో తాబేళ్ల పరిరక్షణకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇలా జరిగిందని భక్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏబిసిడి అవార్డు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ ఆర్ జయసూర్యను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు సభ్యులు సత్కరించారు. వృత్తి ధర్మాన్ని పాటించడంలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు అదే వస్తుందని డిఎస్పీ అన్నారు. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్స్ వరకు 5 రోజుల పాటు కష్టపడి కేసును ఛేదించామని, కేసు ఛేదించిన పోలీసు శాఖ వారికి అవార్డులు రావడం ఆనందదాయకమని అన్నారు. ఇటీవలే సూట్ కేసులో డెడ్ బాడీ కేసును ఛేదించిన జిల్లా పోలీసు శాఖ రాష్ట్ర స్థాయిలో ఏబిసిడి అవార్డును అందించిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులఖండం కోటేశ్వరరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ఆరెడ్డి ప్రకాష్ తెలిపారు. దీనిలో భాగంగా డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ జయసూర్యను అభినందించి సత్కరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉత్తమ సేవలు అందించడం మన వెస్ట్ గోదావరి జిల్లాకి ప్రథమ ర్యాంక్ రావడం, ప్రథమ స్థానం రావడం మనందరూ గర్వపడే విషయం. దాంట్లో మరి ఎస్పీ గారు కానీ, అలాగే ఏఎస్పీ భీమరావు గారు కానీ, ముఖ్యంగా మా అందరికి సన్నిహిత మిత్రులు జయసూర్య గారు, డిఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా అందరూ భాగస్వామ్యం అవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా మనం చూస్తుంటే జయసూర్య గారు మాకు గత 30 సంవత్సరాల నుంచి పరిచయం. వారు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా మా పరిచయం. వారు క్రైమ్ డిటెక్షన్లో కానీ, లా అండ్ ఆర్డర్ దాని ట్రాఫిక్ నియంత్రణలో కానీ, లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కానీ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన ఎక్కడ పనిచేసినా సరే ఒక బెటర్మెంట్ ఆఫ్ పోలీసింగ్ ఇవ్వడం అనేది ఆయనకి మొదటి నుంచి అలవాటు. అదే మాదిరి భీమవరంలో కూడా మనం చూసినట్లయితే ఇవాళ క్రైమ్ రేట్ కానీ, లా అండ్ ఆర్డర్ విషయాలు కానీ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందే మన రంగసాయి గారు చెప్పినట్టుగానే గంజాయి విషయంలో ఇవాళ మనం దురదృష్టం ఏంటంటే మందు ఆల్కహాల్ అలవాటు అనేది ఒక స్థాయికి వస్తే గంజాయి అనేది స్కూలింగ్ పిల్లలు కూడా రావడం అనేది దురదృష్టకరమైన విషయం. మరి గత ప్రభుత్వ చేసిన నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది విస్తరించి చిన్న చిన్న స్కూల్స్, మామూలు కామన్ స్కూల్స్లో కూడా గంజాయి విస్తరించే స్థాయిలో మన రాష్ట్రంలో మన జిల్లాకు సంబంధించి గంజాయి మీద ఉక్కుపాదం పెట్టి ఎక్కడైనా సరే చిన్న
అలజడి వచ్చినా సరే ఈ మధ్య మేమందరం కూడా మా రంగసాగర్ మేమందరం కూడా ఈగలని చెప్పేసి మరి ప్రత్యేకంగా ఒక వింగ్ పెట్టి గంజాయి మీద ప్రత్యేకమైన నార్కోటిక్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అయ్యి మేము పనిచేయడం మాకు గర్వకారణంగా చెప్తూ ఈరోజు జయసూర్య గారిని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే పోలీస్ శాఖలో కూడా అందరూ ఉంటారు, కానీ కొంతమందిలోనే అందులో మెరిట్స్ కింద ఉంటూ ఉంటారు. ప్రతిది ఏదైనా కైలు పెట్టుకుంటే చాలా ఇదిగా తీవ్ర స్థాయిలో చేసి చూస్తారని చెప్పి మన రంగసాయి గారు చెప్పాడు. మేము చూసినా చూడకపోయినా కానీ వింటా ఉంటాం. జయసూర్య గారు లోపల ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మేము కలిసాం. ఆ రోజు January 1st దేనికి వచ్చాం. ఏబిసిడి అవార్డ్స్లో అంటే ఉత్తమ ఇన్వెస్టిగేషన్కి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన కేసెస్లో త్వరితగతిలో అత్యంత నైపుణ్యంతో ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఏబిసి అవార్డు వస్తుంది. మా అడిషనల్ ఎస్పీ మన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము గుండిలో డెడ్ బాడీ పార్సల్ కేసు ఉభయ రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ లెవెల్లో ఈవెన్ ఎన్డీటీవీ కూడా వచ్చింది దీని కేసు గురించి. ఈ కేసుని ఇమీడియట్గా ముద్దాయిలందరినీ కూడా ప్రాపర్గా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి వీక్ డేస్లోనే లోపలనే అందరినీ కూడా మేము డిమాండ్ చేయగలిగాం. దానిలో అంతా సైంటిఫిక్గా ముఖ్యంగా డిజిటల్గా ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఉన్నాము. దానివల్ల మనకి రాష్ట్రంలోనే ప్రథమ బహుమతి వచ్చింది. దాంతో మా అద్నాన్ నయీం అస్మీ గారు ఆయన కూడా ఇంట్రాగేషన్లో రాత్రిపూట వచ్చి పాల్గొనేవారు. ఆయన కూడా వచ్చి ఇదంతా కూడా టీం వర్క్. అంటే నేనేదో చేశాను ఇంకోళ్ళు చేశాను అని కాదు, కానీ ఇదంతా టీం వర్క్. మా ఆఫీసర్స్ అందరూ కూడా రాత్రి మగలు, మా సీఏలు కానీ మా ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ కొంతమంది కానిస్టేబుల్స్ అద్భుతంగా పనిచేశారు. అసలు నేను ఊహించినట్టుగా పనిచేశాను. అంటే ఇప్పుడు నేను వాళ్ళ ముందు మీ ముందు చెప్పలేను నేను వాళ్ళ గురించి, బట్ అద్భుతంగా ఒక హెడ్ కానిస్టేబుల్ అయితే ఈజ్ ద బ్రేక్ త్రూ చేసింది అతని. మా కిరణ్ పక్కన కిరణ్ ఎస్ఐ అయితే ఆ రోజు నేను ముద్దాయిని పట్టుకోనాకి అద్భుతంగా సహకరించాడు. యాక్చువల్గా నేను ఫీల్డ్లో ఉన్నాను, అతను కమాండ్ కంట్రోల్లో ఉన్నాడు. ఎవరు మన కిరణ్ విజయవాడ. నేను ఫీల్డ్లో వెళ్తున్నాను. ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చేశారు. ప్రతి కెమెరా కూడా మేము ఓపెన్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ టెక్నాలజీ. 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులరైజ్ చేయాలంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా ఎల్లవేళలా వైద్య సేవలు అందిస్తున్న తమకు జీతం తప్ప ప్రభుత్వం నుండి ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదన్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏమంటే, 1 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జీఓఏ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. ఈ రోజున 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు దగ్గర 300 నుండి 350 మంది ఉన్నారు. వెంటనే వాళ్ళందరినీ రెగ్యులర్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలి, స్టేట్ గవర్నమెంట్కి అధికారులు ఒక లెటర్ రాసి వీరిని ఏ రకంగా రెగ్యులర్ చేయాలనేది ఒక ఆలోచనను తొందరగా అమలు పరచాలా అనేది ఒక డిమాండ్. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు ఫైల్ పెట్టడం జరిగింది. అది కూడా ముందుకు పోవడం లేదు. వెంటనే ఇంక్రిమెంట్ పాలసీ 5% లాయల్టీ బోనస్, ఈ యొక్క పాలసీని వెంటనే 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి అమలు పరచాలి. అదేవిధంగా ఈపీఎఫ్ అనేది మాకు ఒక బెనిఫిట్ ఉండే, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంటుంది. ఈరోజు మాకు 25,000 మా జీతము. ఆ ఈపీఎఫ్ ఒక బెనిఫిట్ను కూడా 2024 నుంచి తీసేయడం జరిగింది. ఎందుకు తీసేసినారు అని క్వశ్చన్ చేస్తే ఆ రోజున లీడర్ల మేము ఒక అసోసియేషన్ తరఫున వాళ్ళు పంపించడం జరిగింది, కానీ ఎటువంటి ఆన్సర్ లేదు. ఒక బెనిఫిట్ను పునరుద్ధరించలేదు ఇంతవరకు కూడా. వెంటనే ఒక ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా మా రాష్ట్ర సిహెచ్ఓస్కి అమలు పరచాలి. వెంటనే కూడా 10 నెలలు 12 నెలలు బకాయిలు వరుసగా పెట్టేసి ఏదో అప్పుడప్పుడు మా జీతాలు కూడా అరాకురా ప్రాపర్గా ఇవ్వకుండా నెలలో ఎప్పుడో ఒకసారి ఇస్తూ వచ్చినారు. ఇన్సెంటివ్స్ అయితే 10 నెలలకు ఒకసారి ఇచ్చేది అంతా ఇవ్వకుండా 2 నెలలు ఇట్లా ఇస్తూ వచ్చినారు. చాలా నష్టపోయినాము. కుటుంబాలన్నీ రోడ్ల పాలైనవి. ఇది ఒకేసారిగా మాకు వచ్చేలాగా చేయాలనేసి మేము అధికారులను కోరుతూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. సమస్యలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధంగా నిర్దిష్టమైన జాబ్ చాట్ ఇవ్వాల్సిన కోరుతూ 15 రోజుల నుంచి మేము నిరసనలు చేపట్టినా కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించకపోగా మంచిగా మా మీద షోకాజులు ఇస్తాము, టెర్మినేషన్ చేస్తామని బెదిరింపు ధోరణిలో దిగుతూ ఉన్నారు. అయ్యా మేము ఒకటే చెప్తా ఉన్నాము, మేము న్యాయంగా అడుగుతున్నాము. ఆ సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ రన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు అమలయ్యే వరకు
మేము మా యొక్క నిరసన కార్యక్రమాలు ముందుకే పోతాం కానీ వెనక పోమని తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం పీపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కేకే స్టోర్ను ప్రముఖ యాంకర్ సినీ నటి అనసూయ భరద్వాజ్ ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. మహిళలకు సంబంధించిన అన్ని రకాల చీరలు, యువతల మదిని దోచే డ్రెస్సులు కేకే స్టోర్స్లో లభిస్తాయి. కేకే స్టోర్స్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఒక్కరోజు ఆఫర్గా ప్రకటించిన ఎంత కొంటే అంత ఫ్రీ అనే ఆఫర్ నగరంలో ప్రాచుర్యం పొందింది. కేకే స్టోర్స్ వారి 24వ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా కేకే స్టోర్స్ యాజమాన్యం భీమవరం నగరంలో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఫ్లాష్ మాబ్లో సినిమా పాటలతో పాటు కేకే స్టోర్స్ ఏడీ సాంగ్కు మంచి రెస్పాన్స్ లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎందుకు అరెస్ట్ అవుతున్నారో ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. హోంమంత్రి అనిత హితవు. మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన. సుమారు 1,00,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. మంత్రి పయ్యావుల వెల్లడి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అవసరమైతే గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సీ వేస్తాం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి. కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణ కొరవైందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.